మంది స్లీపర్ సెల్స్ హైదరాబాద్లో ఉన్నారండి. దేశం మొత్తం మీద 15,000 మంది ఉంటే ఒక హైదరాబాద్లో రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో 15,000 మంది ఉంటే వాళ్ళ లెక్క ఐబీ లెక్క. ఒక హైదరాబాద్లో 20,000 మంది. మీ కళ్ళ ముందు ఏ పాన్ డబ్బాలు నడుపుకుంటున్నో కూరగాయల బళ్ళు తోసుకుంటూ వ్యాపారం చేసుకుంటూనో మనలో కలిసిపోయి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఓవైసీ గారు అన్నారు, భారత జెండాని అలా తలపాగాలా చుట్టుకొని భారత్ జిందాబాద్ అన్నాడు. అది ఆ స్ఫూర్తి నిజంగా గనక ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈరోజు ఐబీకి సహకరిస్తే, ఐబీ కానీ రా కానీ వీళ్ళందరూ ఎన్ఐఏ కానీ వీళ్ళందరికీ సహకరిస్తే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఓవర్ నైట్ ఏమి కాదు ఇది. 20,000 మంది అంటే పాతుకుపోయి ఉంటుంటారు. ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ విల్ ఉండాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఉందా? ఎందుకంటే రెండు విభిన్నమైన పార్టీలు పరిపాలనలో ఉన్నాయి. పాకిస్తాన్కి పరోక్షంగా సహకరించే విధంగా మాట్లాడుతున్న మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మన దురదృష్టకరం. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్ పురుషోత్తం రెడ్డి గారు. వాసుదేవన్ గారు మీరు మాట్లాడేటప్పుడు హైదరాబాద్ ఘటన ప్రస్తావించారు. మీకు కరోనా వచ్చినప్పుడు టెస్టులు చేయగలిగామా? మాస్ టెస్ట్కి ప్రభుత్వం హౌస్ టు హౌస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి ఇబ్బంది వచ్చిందో మనం చూసాం. అంటే సైంటిఫిక్గా చేసేదానికి కూడా రియాక్షన్స్ ఎలా వచ్చాయో మనం చూసాం. అక్కడి నుంచే స్ప్రెడ్ అయింది కూడా మనం చూసాం తెలంగాణలో. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇట్లా మామూలుగా మన దేశ పరిపాలన వచ్చినప్పుడు రాజకీయ విభేదాలు ఉంటాయి కూడా. కానీ దేశానికి సమస్య వచ్చినప్పుడు రాజకీయాలు ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు రాజకీయాలు. ఇప్పుడు ఒక మహిళ ఎవరైతే భర్తను కోల్పోయిందో ఆమెను చూసి మనము సమాజం మొత్తం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం బాధను చూస్తున్న వాళ్ళం, కానీ తను బాధను భరిస్తున్నది. బాధను భరించే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళ ఆవేదన ఉంటుంది. కానీ ఎంత సంయమనంగా, ఎంత దూరదృష్టితో, ఎంత దేశభక్తితో మాట్లాడింది. ఆపరేషన్ స్టార్ట్ చేశారు, ముగించండి అంటున్నారు. ముగించండి అంటే తీవ్రవాదాన్ని ఇంతతో ముగించేయండి అని, ముగించేంత వరకు వెనక్కి రావద్దని. ఇప్పటివరకు మనం ఒక అడుగు వేస్తున్నాం, వెనక్కి వస్తున్నాం, ఒక అడుగు వేస్తున్నాం, వెనక్కి వస్తున్నాం. కానీ దీన్ని అట్లా వద్దు, దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురండి, ఇంకొక మహిళకి ఇట్లా జరగకూడదు అని చెప్పేది చాలా విజ్ఞతతో కూడుకున్నటువంటి అంశం. ఎక్కడ తొందరపడలేదు. నా పాయింట్ ఏంటంటే మన దేశం దాడులు చేస్తే తీవ్రవాదులు చనిపోతున్నారు, వాళ్ళు దాడులు చేస్తే సాధారణ ప్రజలు చనిపోతున్నారు. ఇదే తేడా కదా, ఒక దేశానికి ఒక దేశానికి గొప్పతనం ఇదే. రెండోది మీరు అన్నారు రైట్లీ, ఒకటి పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక ధైర్యవంతుడితో పోరాడాలంటే ధైర్యంగా పోరాడచ్చు, ఒక దుర్మార్గుడితో తీవ్రవాదంతో పోరాడాలంటే చాలా సంయమనం ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి, వ్యూహాలు కూడా ఉండాలి. ఈరోజు పాకిస్తాన్ ప్రకటనలన్నీ మనల్ని బలహీనపరచడానికి చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నేను మొన్నప్పుడు చూశాను, ముషర్రాఫ్ ప్రకటన అని ఆయన చేశాడో ఎవరు చేశాడో తెలియదు. నా బలం నా దేశంలో లేదు, భారతదేశంలో ఉన్న నా సమాజం అంటే ముస్లిమ్స్ దృష్టిలో పెట్టుకునేదో మాట్లాడినట్టుగా ఒక ట్రయల్ నడిపారు. దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం తేడా చేయడానికి అది ట్రై చేస్తున్నాడు. కానీ దానికి రియాక్షన్ మనం ఆరోపణలు ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాను ఏరే రూపాన్ని ఎందుకు ఎంచుకుంటా ఉందంటే వాళ్ళు సత్తా లేదు, నిజాయితీ లేదు. ప్రపంచం ముందు ఐసోలేట్ అయిపోయినారు. ఐసోలేట్ అయినప్పుడు ఏం చేస్తారు? మనలో తేడాలు తేవడానికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ దొరకవాలి. ఎప్పుడు చాలాసార్లు ట్రై చేశారు, సాధ్యం కూడా కాలేదు. భవిష్యత్తులో కూడా సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా పాకిస్తాన్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ఏదైతే మనలో తేలాడం, మనం గుర్తుంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి ఎంత గొడవ జరిగింది దేశంలో. జరిగిన ఈ ఎప్పుడైతే పాకిస్తాన్ తీవ్రవాదులు మన మీద దాడి చేశారో ఏకకంఠంతో, రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలు చేయొచ్చు, ఏకకంఠంతో భారత ప్రభుత్వం ఇప్పుడు నిలబడ్డామా లేదా? రాజకీయ నాయకులు కొంతమంది భిన్నమైన ప్రకటనలు చేసి ఉండొచ్చు. ఏ వక్ఫ్ బోర్డుని వ్యతిరేకించిన సమాజం ఉందో ఆ వక్ఫ్ బోర్డు వ్యతిరేక సమాజం కూడా, సమాజం అనుకోండి, రాజకీయ నాయకులు అనట్లేదు, ఈరోజు నిలబడింది కదా. అంటే భారతదేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ భారతదేశ ప్రజలందరూ ఇవాళ ఇండియన్స్ అంటారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ స్పిరిట్ కొనసాగాలి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. ఈ ఆపరేషన్ మై క్వశ్చన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ పురుషోత్తం రెడ్డి గారు. మై క్వశ్చన్ ఇస్ వెరీ స్పెసిఫిక్. నేను మాట్లాడుతున్నది 20,000 మంది స్లీపర్ సెల్స్ గురించి హైదరాబాద్లో. దాని మీద పొలిటికల్ విల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పని చేయనియాలి. రాష్ట్ర ప్రభుత్వం పని చేయనిస్తే తెలంగాణ పోలీసు అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళు దే హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ పోలీస్. 20,000 మంది స్లీపర్ సెల్స్ మధ్య హైదరాబాద్ నగరం ఈరోజు నడుస్తోంది అంటే, కనపడిన ప్రతివాడిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, ఇక్కడ దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ముందర లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సబ్జెక్టు. వాళ్ళు సహకరించాలి కదా కేంద్ర ప్రభుత్వానికి. అదే ఈ చర్చ ఇప్పుడు ఆ మహిళ చెప్పినట్టే, దీన్ని ప్రారంభించారు, ముగించండి అంటున్నారు కదా, ముగించారు, తీసుకెళ్ళమంటున్నారు కదా. ఈరోజు ఈ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఇది నిరంతర ప్రక్రియ ఎందుకు మారకూడదు?